ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు మార్చి 18వ తారీఖు బుధవారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజు. కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈరోజు పూర్తి అవుతాయి. మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణానికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి రోజు. ట్రేడింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. వ్యయస్థానం ముందు సంచరిస్తున్నటువంటి రవి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్యం ముందు శనైశ్వరుడు సామాన్యమైనటువంటి యోగము, భాగ్యమందు గురు సంచారం ఉన్నప్పటికీ ఆయన వక్రగతిలో ఉన్నారు కాబట్టి శుభ ఫలితాలను ఇయ్యజాలరు. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. పనులు పూర్తి అవ్వక ఆవేశం వచ్చి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడకండి. 1-2 సార్లు ఆలోచించండి. అష్టమ స్థానంలో సంచరించేటువంటి కుజుడు, చంద్రుడు, గురుడు అతి సామాన్యమైన ఫలితాన్ని ఇస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. వాదన పెట్టుకోవద్దు. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు, చంద్రుడు యోగదాయకమైనప్పటికీ కుజుడు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి అద్భుతమైనటువంటి శుభయోగాన్ని ఇస్తున్నారు. పనులన్నీ కూడా ఒక విజయ పథంలో ముందుకు పెడతాయి. కలిసి వస్తుంది. జాగ్రత్తగా మీరు బ్యాలెన్స్గా కనుక మీరు ఉండగలిగితే చాలా విజయాలను సాధిస్తారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, చంద్రుడు యోగదాయకం. పుష్యమే నక్షత్ర జాతకులకి పనులన్నీ కూడా పూర్తి అయినటువంటి శుభవార్త తెలిసి మనస్సు ఆనందం లభిస్తుంది. పనులన్నీ కూడా ఒక దిశగా అడుగులు వేయడం మీరు కూడా యోగదాయకమైనటువంటి రోజు అవడంతో 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనైశ్వరుడు దూర ప్రాంతాలకి, విదేశాలకు ప్రయాణాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. మఖా నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. పనులు పూర్తి అయినటువంటి వార్త తెలిసి చాలా ఆనందకరమైనటువంటి విషయాలన్నీ కూడా మీరు గ్రహిస్తారు. దానివల్ల శుభయోగంలో మంచి విజయ పథంలో ముందుకు పెడతారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పటికీ 6వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు సంపూర్ణమైనటువంటి యోగకారకులు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు కూడా ఒక రకమైనటువంటి దిశగా అనుకూలంగానే ఉన్నాయని చెప్పాలి. అయితే మీ యొక్క నిర్ణయాలు మాత్రం తొందరగా తీసుకోకుండా తల్లిదండ్రులతో కానీ గురువులతో కానీ ఆలోచించి నేను ఈ పని చేస్తే మంచిదా కాదా నిర్ణయం తీసుకోకపోతే అవి ఇరుకున పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కుజుడు, చంద్రుడు, గురుడు అతి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి అకాల భోజనం, తిప్పట, 1-2 సార్లు తిరగడం, సమయానికి ఏ పని పూర్తి చేయలేకపోవడం అనేటువంటి విషయాలలో కొంత ఇరిటేషన్కి గురవుతారు. రాజ్యమందు రాహువు యోగదాయకంగా ఉన్నారు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల్లో అత్యంత శుభయోగంలో ఉన్నటువంటి శుభకరమైనటువంటి రాహువు మీకు చాలా యోగాన్ని ఇస్తున్నారు. దుర్గామాతను దర్శనం చేసుకోండి. ఇంకా విజయపథంలో ముందుకు పెడతారు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. మీ సహనమే మీకు మంచి విజయపథానికి అవకాశం అవుతుంది. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి
తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే చిత్తా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. స్వాతి విశాఖ వారికి కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకం. చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి రవి మీకు ఇప్పుడు సంపూర్ణమైనటువంటి స్థితిని, యోగాన్ని కలగజేస్తున్నారు. మంచి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. అయితే ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి గురుడు చంద్రుడు యోగదాయకమైనప్పటికీ మీరు ప్రతి విషయంలోనూ కూడా మీ సహనం లేకపోతే వాక్ ప్రభావం వల్ల కుజుడి యొక్క ఉన్నటువంటి స్థితిని బట్టి ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. చివరి నిమిషంలో ఆ యొక్క మీ మధ్యలో ఉన్నటువంటి వ్యాపార బంధాలు అవ్వచ్చు, స్నేహ బంధాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చివరి నిమిషంలో అవి తెగిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలుగా మాటలు మాట్లాడొద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకి, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి పరిస్థితి అద్భుతంగా ఉంది. ధనం చేతికందుతుంది. చతుర్థ కేంద్రంలో ఉన్నటువంటి రవి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో కొంత వ్యతిరేకత కనబడుతున్నాయి. ట్యాక్స్ రంగాల్లో ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు వహించండి. మీరు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడకపోతే ఇది వ్యతిరేకంగా మారేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. వ్యయస్థానంలో చంద్రుడు ఉన్నప్పటికీ తృతీయమందు ఉన్నటువంటి రవి సంపూర్ణమైనటువంటి యోగదాయకమని చెప్పాలి. అయితే ధనిష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత జాగ్రత్తతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు. 1-2 సార్లు ఆలోచిస్తే కానీ మాట్లాడవద్దు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. పూర్వాభాద్ర శతభిష నక్షత్ర జాతకులకు పనులు అవుతాయి. వాక్స్థానమందు ఉన్నటువంటి రవి వల్ల మీ మాటలు ధాటికి ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది పడతారు. దానివల్ల కొంత ఆవేశం వచ్చి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కునేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా సమస్య నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలతో సమస్య నుంచి మీరు ఏ విధంగా బయటపడాలో ఆలోచించండి. ఒత్తిడికి లోను కావద్దు. ధనపరమైన విషయాలు కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు చంద్రుడు కుజుడు యోగదాయకంగా ఉన్నారు. ఇంకా లాభస్థానంలోకి రాబోతున్నాయి. చాలా అద్భుతమైనటువంటి సమయానికి అతి దగ్గరగా ఉన్నారు. జన్మస్థానంలో ఉన్నటువంటి రవి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు, కోపం ఇవన్నీ తెస్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి. చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఇంకా మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. మీ యొక్క సహనమే మీ యొక్క పురోభివృద్ధికి మొట్టమొదటి మెట్టు అవుతుంది. దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. వ్యక్తిగత సంబంధాలను దూరం చేసుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా చదివితే కానీ సంతకం పెట్టద్దు. ఎటువంటి విషయాలైనా సరే జయించాలి అంటే సహనంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.